కారణం ఏంటంటే పోగొట్టుకున్నాడు యువరాజు. చూడండి, చిన్న అబద్ధం వల్ల ఆత్మీయతను పోగొట్టుకున్నాడు, చిన్న అబద్ధం వల్ల శిష్యత్వం పోగొట్టుకున్నాడు, చిన్న అబద్ధం వల్ల దేవుని సేవను పోగొట్టుకున్నాడు, తన సమర్పణ జీవితాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఎవరు? గెహాజీ సహోదరి. లోకంలో దేవుడికి 3 నచ్చవు: శరీరాశ, నేత్రాశ, జీవకుటము. జీవకుటము అంటే బ్రతకడానికి అనేక మంది భయంకరమైన వేషాలు వేస్తారు. జాగ్రత్త, అబద్ధమాడి నీ విశ్వాసాన్ని పోగొట్టుకో, అబద్ధమాడి నీ ఆత్మీయతను నువ్వు పోగొట్టుకో, అబద్ధమాడి నీ క్యారెక్టర్ నువ్వు పోగొట్టుకో. చిన్న అబద్ధమే కదా, చాలామంది తేలిక అబద్ధం ఆడతారు. తేలిక. మా ప్రార్థన లేదంటే, ప్రార్థన రాలేదేందంటాం, ఆదివారం ఈరోజు ఆదివారం కదా, ప్రార్థన రాలేదేందంటే తేలిక అబద్ధం ఆడతారు. మంచి ఆరోగ్యంగా ఉన్నా కానీ నాకు అనారోగ్యం, ఎవరు పాస్ గారు